2:7 చదవండి ఎవరైనా. వినుగాక. ఏమంటున్నాడు? చెవిగలవాడు. చెవులు ఉన్నాయా లేవో మనకు? ఉన్నాయా? అయితే ఈ చెవులు ఉన్నాయి, కరెక్టే. ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మీయమైన చెవులు అంటే దేవుని వాక్యం లోబడేవారని అర్థం. దేవుని వాక్యమునకు లోబడేవారని అర్థం. సరే, ఇక్కడ సంఘముతో ప్రభు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే సంఘాన్ని సరిచేయడానికి. మనం ఇంతకుముందు ఫస్ట్ సెషన్లో ఏం చేసామంటే సంఘాన్ని కట్టడానికి ప్రభు ఈ లోకంలో జన్మించాడు, సంఘాన్ని ఏర్పరచుకోవడానికి ప్రభు ఈ లోకంలో జన్మించాడు, మనల్ని దుష్టత్వం నుంచి విడిపించి రక్షించి ఆశీర్వదించాలని ఆయన లోకంలో జన్మించాడు అనే సంగతి చూసాం. రెండవది ఏంటంటే తర్వాత ఈ ఏర్పరచుకున్న సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. తన రాజ్యం కొరకు సిద్ధపడాలంటే సంఘాన్ని మరి దేవుడు తన వాక్యము చేత పరిపరి విధాలుగా మాట్లాడి సంఘాన్ని ఆత్మీయంగా కట్టడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. ఈ సమయంలో ఒక సంఘం గురించి మరి చెప్పాలని ప్రభు నాకు తలంపించాడు. అదే తెస్సలోనికయ సంఘం. చెప్పండి, తెస్సలోనికయ సంఘం. ఈ తెస్సలోనికయ సంఘాన్ని మరి పౌలు నిర్మించాడు. ఆ తెస్సలోనికయ సంఘానికి వెళ్ళి ఈ తెస్సలోనికయ అనేది ఒక పెద్ద పట్టణం గ్రీకు దేశంలో. ఇది రెండవ పెద్ద పట్టణం. మొదటి పెద్ద పట్టణం ఏంటంటే ఏథెన్స్. ఇప్పుడు గ్రీకు దేశం యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి చెప్పండి? రాజధాని ఏథెన్సే. ఏథెన్స్. ఇప్పుడు మన భారతదేశ క్యాపిటల్ సిటీ ఏంటిది? ఢిల్లీ. అలానే గ్రీకు దేశం యొక్క రాజధాని ఏంటంటే ఏథెన్స్. ఇప్పటి కూడా అదే పెద్ద పట్టణం. మనకు ఢిల్లీ, కలకత్తా, బాంబే, హైదరాబాదు, బెంగళూరు ఎలానో ఇప్పుడు గ్రీక్ దేశంలో మరి ఆ రోజులలో కూడా మొట్టమొదటి పెద్ద పట్టణం ఏంటంటే ఏథెన్స్. అది అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు ఏథెన్స్ను దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు భయంకరమైన విగ్రహారాధనతో నిండుకొని ఉండటం చూచి పౌలు పరితపించిపోతాడంట. పరితపించిపోయి ఆయన అంటాడు, ఓ ఏథెన్స్ వారులారా, మీరు ఏ దేవుని పూజిస్తున్నారో మీకు అర్థం కావటం లేదు. మీ భాషలో రాయబడింది తెలియబడని దేవుడని రాయబడింది. మళ్ళీ దాని కింద అంటాడు, ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూచి చూడనట్టు ఉండెను, కానీ ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఆయన ఆశపడుతున్నాడంట. కాబట్టి ఈ తెస్సలోనికే సంఘాన్ని కట్టింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆ రోజులలో మరి ఇది గ్రీకు దేశంలో ఒక రెండవ పెద్ద పట్టణంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ పట్టణాన్ని దర్శించి అక్కడ కొంతకాలం ఉండి సువార్త చేసి ఆత్మలను సంపాదించి సమకూర్చి అక్కడ ఒక సంఘముగా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. తర్వాత ఆయన ఫిలిప్పీ నుండి ఈ తెస్సలోనికకి వెళ్ళాడు. అయితే ఆ తెస్సలోనికలు కొంతమంది ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని నమ్మని వారు ఏం చేశారంటే ఈ పౌలును మరి చంపాలని చూశారు. పౌలును కొట్టి చంపాలని చూశారు. అలాంటి సమయంలో పౌలు ఏం చేశాడంటే మరి అక్కడ నుండి ఆ తెస్సలోనిక సంఘం నుంచి బయలుదేరి ఆయన ఏథెన్స్ ఉంటే కొరింథుకి వెళ్తాడు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పట్టణాలు. ఏంటిది? కొరింథు, ఏథెన్సు, తర్వాత తెస్సలోనిక, ఎఫెసు, ఇవన్నీ కూడా పట్టణాలు, ముఖ్యమైన పట్టణాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు. ఒక మాట చదవండి దయచేసి. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయితే బెరయలో కూడా అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని
అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతి అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. 16 పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేక పోయెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ తెసలోనికలో మరి పౌలు అక్కడ సంఘమును కట్టి అక్కడ సువార్త చేసి సంఘమును కట్టి ఆడ కొంతకాలం పరిచర్య చేసేటప్పుడు ఈ తెసలోనికలో ఉన్నటువంటి యూదులు లేదా విగ్రహారాధికులు కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే పౌలును శిలను అక్కడ కొట్టి చంపాలని చూశారు. చదవండి ఒక మాట, అదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. వారు అంఫిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూడి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే ఈ తెస్సలోనిక పట్టణంలో యాసోను అనే ఒక యూదుడు యేసుప్రభు నమ్ముకున్నాడు. వీళ్ళు చెప్పే వాక్యమిని ప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంటిలో ఉన్నారు వీళ్ళు. అయితే 3 వారములు సమాజ మందిరంకి వెళ్ళి ఎన్నో దృష్టాంతములు అంటే గతంలో జరిగిన వాటిని యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ఎలా దేవుడు అవుతాడు, ఎలా దేవుని కుమారుడు అవుతాడు, ఆయన ఏం చేస్తాడని ఎన్నో సంఘటనలు వాళ్ళకు జ్ఞాపకం చేసి చెప్పినప్పుడు కొంతమంది ఘనత గల స్త్రీలంట. ఏంటిదండి ఘనత అంటే కిందే ఉంది ప్రముఖులకు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దేవుని నమ్ముకున్నాడు అనుకో, ఏదో లోకంలో ఒక కలెక్టరు, ఒక మంచి అధికారి అంటే వాళ్ళు ప్రముఖులు కదా, సమాజంలో ఒక ఘనత కలిగినటువంటి వారు. అది ఇలాంటి ఈ ఏథెన్సు పట్టణంలో ఈ తెసలోనికలో ఉన్నటువంటి కొంతమంది ఘనత గల స్త్రీలు కొంతమంది యేసుప్రభువు నమ్ముకున్నారు. పౌలు శిల చెప్పే మాటలేంది విశ్వాసం ఉంచారు. అయితే అక్కడున్న కొంతమంది యూదులు మత్సరం అంటే కోపం తెచ్చుకున్నారు. వాళ్ళకు అసూయ వచ్చేసింది. అరే వీడొచ్చి మొత్తము అందరిని మారుస్తూ ఉన్నాడు, అందరిని మార్చేటట్టున్నారు అని వాళ్ళ కోపం వచ్చేసి యాసోను ఇంటి మీద పడి పనిపాటు లేని యూదులంట. ఎవరండి? పనిపాటు లేని 5వ వచనంలో ఏముంది? పనిపాటు లేని కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి. చూసారా 6వ వచనం. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణం అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధంగా నడుచుకొనిచున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపడిరి. చూసారా, ఈ విషయం తెలుసుకున్న పౌలు ఒకవేళ ఆయనను కూడా చంపుతారేమో అనుకొని ఆయన ఏం చేశాడంటే ఏథెన్సు నుంచి తెస్సలోనిక నుండి బెరయా అనే పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బెరయా అనే పట్టణానికి వచ్చాడు. ఈ యూదులు విన్నారు, తెస్సలోనికలో ఉన్న యూదులు విన్నారు, అరే వీడు ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఏంటి బెరయా అనే పట్టణంలో కూడా దేవుని గురించి సువార్త చెప్తున్నాడు, యేసును ప్రకటిస్తున్నాడు అని విని 13వ వచనంలో ఉంది కదా, అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పౌలును చంపాలని చూశారు. అప్పుడు పౌలు అక్కడ నుండి ఏథెన్సు నుండి మళ్ళీ కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. అయితే
వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చేశాడంటే పౌలు మరి తెసలోనికలో ఉన్న సంఘానికి దేవుని సేవకునిగా తిమోతిని పంపాడు. ఆయన వెళ్ళేటప్పుడే శీలా తిమోతిని అక్కడ పెట్టి పోయాడు. ఆయన ఏథెన్స్కి వెళ్ళిన తర్వాత అంటాడు, మీరు త్వరగా వస్తారని నేను ఆశిస్తున్నా అంటాడు. ఈ తిమోతి కూడా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పౌలు కొరింథీ సంఘంలో ఉన్న కొరింథీ పట్టణంలో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సేవ చేసి వచ్చిన తెసలోనికయ సంఘము చాలా చక్కగా ఉంది, మంచి విశ్వాసము, మంచి ప్రేమ, మంచి నిరీక్షణ, మంచి ప్రార్థన, మంచి సమర్పణ, మంచి మాదిరి, ఇలాంటి మంచి ఆ సంఘం కూర్చున్నటువంటి మంచి లక్షణాలు పౌలుకు చెప్తాడు. ఎవరు? తిమోతి. చెప్పినప్పుడు అప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తాడు. మొదటి తెసలోనికయ సంఘానికి రాసిన మొదటి పత్రిక, తర్వాత తెసలోనికయ సంఘానికి రాసిన రెండవ పత్రిక. ఈ మొదటి పత్రికనే మనకు ఈ సమయం సరిపోదా చెప్పడానికి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ తిమోతిని ఉంచి వారు మరి వెళ్ళిపోతారు. చదవండి ఒక మాట. మొదటి తెసలోనికయ 3వ అధ్యాయం 4-6 వచనాలు. పౌలు రాసిన తెసలోనికయ సంఘం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు. మీ విశ్వాస విషయమే మేము హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించాల్సి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇక్కడ మరి పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నేనున్నప్పుడు శ్రమలు అనుభవించారు, అలాంటి అనుభవించాలని కూడా నేను మీకు చెప్పాను కదా, అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి తిమోతిని నేను పంపినా అంటున్నాడు. ఈ తిమోతి వచ్చేసి పౌలుకు చెప్పినప్పుడు ఈ పత్రిక రాశాడు. కాబట్టి ఇక్కడ మనం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో ఈ మొదటి అధ్యాయం మనం చూస్తే మాదిరికరమైన సంఘం. చెప్పండి, ఏంటిది? మాదిరికరమైన సంఘం. మీరు వింటున్నారా? కొద్దిమంది ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు, కొద్దిమంది అటు ఇటు చూస్తున్నారు. అర్థమవుతుంది? మీరు చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నిజంగా అర్థమవుతుంది కదా? అదే మరి నేను మాట్లాడే తెలుగే కదా. సరే, ఈ తెసలోనికయ సంఘానికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం దేన్ని తెలియజేస్తుందంటే మాదిరికరమైన సంఘం. రెండవ అధ్యాయం దేన్ని తెలియజేస్తుందంటే మాదిరికరమైన సేవకుడు, మాదిరి తర్వాత సంఘము కూడా ఎలా ప్రభు కొరకు ఇష్టంగా జీవించాలనే తెలియజేస్తుంది. చెప్పండి, మాదిరికరమైన సేవ, తర్వాత సంఘము కూడా ప్రభు కొరకు ఎలా ఇష్టంగా జీవించాలనేది తెలియజేస్తుంది. మూడవ అధ్యాయం ఏం చెప్తుందంటే సంఘం ఎలా దేవుని కొరకు మాదిరికరంగా జీవించాలనేది మూడవ అధ్యాయం చెప్తుంది. నాలుగవ అధ్యాయం ఏంటంటే దేవుడు సంఘానికి లేదా విశ్వాసులకు ఇచ్చిన తమ తమ ఘటములు ఎలా కాపాడుకోవాలో, ప్రభు కొరకు ఎలా జీవించాలో తెలియజేస్తుంది. తర్వాత 4వ అధ్యాయం 2వ భాగంలో ప్రభు యొక్క 2వ రాకడ గురించి రాశాడు. ప్రభు యొక్క 2వ రాకడ గురించి రాశాడు. అందుకనే 13, 14, 15 వచనాలు మనం చూస్తాం. ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుట మాకు ఇష్టము లేదు. యేసు ప్రభు మరలా వస్తాడు, మనకంటే ముందు చనిపోయిన వారిని, మృతులను మరలా ఆయన తీసుకొని వస్తాడు, ఆయన మేఘారూఢుడై వస్తాడు అని ఈ 4వ అధ్యాయం 2వ భాగంలో చెప్పాడు. మొదటి భాగంలో ఏమో ప్రభు మనకిచ్చిన మన యొక్క ఘటములను ఎలా కాపాడుకోవాలనే సంగతి చెప్పాడు. రెండవది యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి చెప్పాడు. 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి సంఘం లేదా విశ్వాసులు ఎలా సిద్ధపడాలి. ఈ తెసలోనికయకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం చెప్తుందంటే
యేసు ప్రభు వారు మరల రాబోతున్నాడు. 4వ అధ్యాయంలో అంటాడు ఆయన మరలా మేఘారూఢుడై రాబోతున్నాడు. 16వ వచనంలో అంటాడు కనుక మీరును సిద్ధంగా ఉండమంటాడు. 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే ఆయన రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఆయన రాకడ కొరకు మనము ఎలా సిద్ధపడాలి అనే సంగతిని చెప్తాడు. సరే, ఈ మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాదిరికరమైన విశ్వాస జీవితం లేదా మాదిరికరమైన సంఘం గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చదవండి దయచేసి. వాళ్ళు ఎలాంటి మాదిరికరంగా ఉన్నారు? మరి ఈ తోగూడెంలో ఉన్నటువంటి సంఘం పేరు ఏం పేరు? గిల్గాల్ అంటే అర్థం ఏంటి? ఎంతమంది తెలిసి చేస్తాను? గిల్గాలు అంటే అర్థం ఏంటి? ఎక్కడ రాయబడింది గిల్గాలు గురించి? గిల్గాల్ అంటే ఎవరో చెప్పారు ఇక్కడ. ఏంటిది? దొరలింపబడుట. యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు చెప్తాడు. ఏమంటాడంటే ఐగుప్తు నుండి వచ్చిన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అరణ్యంలో రాలిపోయారు. అయితే ఐగుప్తులో పుట్టిన ఇశ్రాయేలు ప్రజలు అంటే వాళ్ళకు పుట్టిన సంతతి వాళ్ళకు సున్నతి చేయాలి. అయితే యెహోషువ వాళ్ళందరూ సున్నతి చేసిన తర్వాత అక్కడ ఒక పేరు పెడతాడు. ఏం పేరు? గిల్గాలు అని పేరు పెడతాడు. చదవండి ఆ మాట యెహోషువ గ్రంథం. అంటే కొంతమంది తెలుసు అనుకోండి, తెలియని వారి కొరకు అర్థమవడని చెప్తున్నా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 8, 9 వచనాలు. 7 నుండి చదవండి. 7 నుండి 6 నుండి కూడా చదవండి అమ్మా. 6 నుండి 5 కూడా చదువు బ్రదర్. 5 నుండి చదవండి దయచేసి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. అర్థమైందా? ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు సున్నతి పొందారు కానీ అరణ్యంలో పుట్టిన వారు మాత్రం సున్నతి పొందలేదు. చదవన్నా. పాలు తేనెలు ప్రవహించు ఆదేశమును తాను వారికి చూపింపమని యెహోవా ప్రమాణం చేసిండను గనక ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరంలో అరణ్యంలో సంచరించుచు వచ్చిరి. ఎందుకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో అక్కడనే దేవుడు తిప్పిండంటే వారు మాట వినలేదు కాబట్టి వీళ్ళు కనాను దేశం చేరడం వీళ్ళకి అర్హత లేదని వాళ్ళు చచ్చిపోయేదాకా ఆడదాన్నే తిప్పిండంట. వాళ్ళు నశించే వరకు 40 సంవత్సరాలు అక్కడనే తిప్పాడు. వాళ్ళ సంతతి మాత్రము కనాను దేశం చూశాడు. అయితే ఆ పవిత్రమైన స్థలానికి చేరే ముందు, పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేరే ముందు వాళ్ళు ఏం చేయాలండి? సున్నతి పొందాలి, పరిశుద్ధపరచబడాలి. గిల్గాలు అంటే దొరలింపబడుట. చదవండి తర్వాత 7వ వచనం. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లింపజేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. గిల్గాలు అంటే ఐగుప్తు అవమానమును దొరలించెను అంటే తీసివేశాను. ఈ సున్నతే కొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మానికి సాదృశ్యంగా. ఏందండి? బాప్తిస్మానికి సాదృశ్యంగా. ఏంటిది? యేసు ప్రభుని నమ్ముకున్న నీవు ప్రభు సమయం ఇస్తే నువ్వు ఏం చేయాలంటే నీటి బాప్తిస్మంలో ఒకడు ఆత్మ మూలంగా కొత్తగా నీటి మూలంగా కొత్తగా జన్మిస్తేనే తప్ప వాడి పరలోకంలో చేరలేడని యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో చెప్తాడు యేసు ప్రభు కదా. నువ్వు ఇశ్రాయేలీలకు బోధకుడవై ఉండి కూడా వాక్యోపదేశం చేసేవాని ఇశ్రాయేలు ప్రజలకు, కానీ ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా ఎలా కొత్తగా జన్మిస్తాడో నీకు తెలియదా అని చెప్తాడు. ఏంటండి బాప్తిసం అంటే అర్థమైంది? సున్నతి అంటే ఇదిగో నేను యేసుప్రభు నమ్ముకున్నా,
నా పాపాలు తొలగించబడ్డాయి, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, ఇదిగో సంఘం ఎదుట ఈ నీటిలో నేను సాక్ష్యం ఇస్తున్నా. డిక్లరేషన్ అంటే ఏమంటారు? ప్రకటించడం. ఇదిగో నేను మారిపోయినా, ఇదిగో నా పాప జీవితం పాతి పెట్టబడుతుంది. ముంచుతారు, మళ్ళీ లేపుతారు. అంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా నూతన సృష్టి. ఇదిగో వాని పాప జీవితం ముంచేసింది, మరలా ఇప్పుడు నూతన సృష్టి అయిపోయింది కదా. కానీ చాలామంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు మాత్రం అంటూనే ఉంటారు. చాలామంది అరేనే ఉంటారు. అరే నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా బ్రదర్, ఎందుకు అట్లా అంటారు. ఏంది నువ్వు అన్నావు అనుకో, దేవుడు నేను కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే పాతి పెట్టబడుట, ముంచుట. ఈ బాప్తిసం అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే బ్యాప్టైజో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బ్యాప్టైజో అంటే అర్థం ఏంటంటే ముంచుట లేదా పాతి పెట్టబడుట. పౌలు అన్నాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20-21 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించుచున్నది నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని కొరకు నేను జీవిస్తున్నట్టు. ఇక బాప్తిసం తీసుకునే నీవు నీ కొరకు కాదు, లోకం కొరకు కాదు, ప్రభు కొరకు జీవించాలి. పౌలు అన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. బాప్తిసం అంటే గిలగాలంటే సున్నతి అంటే అర్థం ఏంటంటే నీ పాప జీవితానికి, లోక జీవితానికి, నీ చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ మాటలు అవన్నీ కూడా సిలువ వేయబడాలి. సిలువ అంటే మరణం. సిలువ అంటే అర్థం ఏంటి? మరణం. అందుకని యెహోషువతో చెప్పాడు, యెహోషువ వీళ్ళు సున్నతి లేకుండా కనాను దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు. మరి వాస్తవంగా వాళ్ళ పితరులు సున్నతి చేయించినా కూడా, వాళ్ళు సున్నతి పొందినా కూడా వారు పోలేకపోయారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం చేరకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఐగుప్తు నుండి బయలుదేరిన వారు ఇంచుమించు 6 లక్షల కాలు బలం అని చెప్పుకున్నాం మనం. అయితే ప్రియులారా, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆ 40 సంవత్సరాల్లో అరణ్యంలో పుట్టిన పిల్లలు మాత్రము, ఆ తరాన్ని మాత్రము దేవుడు ఏమన్నాడంటే వీళ్ళకి ఫస్ట్ సున్నతి చేపించు, తర్వాతనే కానాను దేశం. అర్థమైందా? నువ్వు ఇక్కడ మారకుంటే, నీ ఇక్కడ బాప్తిసం లేకుండా, ఈడ మారుమనసు లేకుండా, ఈడ రక్షణ లేకుండా నేను యేసుప్రభు రాగానే ఎత్తబడతా అంటే కాదు. అది పరమ కానాను, పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే ఇక్కడ నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, ఇక్కడ నువ్వు బాప్తిజం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు సిలువ మీద ఉన్న దొంగ బాప్తిజం తీసుకున్నాడు అన్న, నేను ఎందుకు తీసుకోవాలి అంటారు. సిలువ మీద ఉన్న దొంగ ఏంటంటే వాడు కొన్ని క్షణాలలో చనిపోతాడు. యేసు నీ తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటాడు. అంటే ప్రభు అన్నాడు అప్పటి వరకు అవసరం లేదు, ఇప్పుడే నాతో కూడా పరదైసులో ఉందుగాక అన్నాడు. సమయం లేదు, బాప్తిసం తీసుకోవడానికి సమయం లేదు. సిలువ మీద ఉన్న కుడి ప్రక్క ఉన్న దొంగకు నీకు సమయం ఇచ్చాడు దేవుడు. సంవత్సరాల కొలదొస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ బాప్టిజం తీసుకోవటం లేదు నువ్వు. అంటే నీలో ఉన్న నిర్లక్ష్యము, అలక్ష్యము. ప్రభు సమయం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నువ్వు తీసుకుంటలేవంటే అర్థం ఏంటంటే నువ్వు మారలేదు అని అర్థం. మానవ అంటే మారను అన్నాడట వెనకటేవాడు. ఏది మానవ అంటే మారను అన్నాడట. కాబట్టి నువ్వు తీసుకుంటలేవంటే ఇంకా ఏదో నీలో లోపం ఉంది, ఏదో భయం ఉన్నది, ఏదో కలవరం ఉన్నది, ఏదో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది. ఇంకా కొంతమంది ఏ తప్పు లేకున్నా అమ్మో బాప్టిజం తీసుకుంటే శోధన వస్తుందంట కదా, దబ్బున తప్పిపోతా కావచ్చు, నిలబడతానా నేను? అసలు చాలామంది యవనస్తులకు ఈ డౌట్ ఉంటుంది, బాప్టిజం తీసుకుంటే మరి నేను కరెక్ట్ ఉంటేనో ఉండనో. ఆ భయానికి తీసుకోరు చాలామంది. భక్సింగ్ గారట రక్షణ పొందిన కొత్త దినాల్లో బాప్టిజం లేకుండానే బోధ చేస్తున్నాడట. ఎవరు పిలిస్తే అక్కడికి పోయి బోధ చేస్తున్నాడట. చేస్తూ ఉంటే ఒకరోజు ఆయన రూమ్లో ఉండట ఆయన అడిగాడట. ఓ రోజు ఇట్లనే వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆదివారము అడిగాడంట, బ్రదర్ బాప్టిజం తీసుకున్నారా, మీరు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చారా
అని అడిగాడంట. అడిగితే భక్సింగ్ గారు చాలా కోపం వచ్చిందంట. అరే ఈయనేంది బాప్తిసం అంటే, నాకు బాప్తిసం ఎందుకు, నేను రక్షణ పొందినా, మంచిగా వాక్యం కూడా చెప్తున్నా, బోధ చేస్తున్నా, ఎవ్వరు పిలిస్తే వాళ్ళ కాడికి పోతున్నా అని అనుకున్నాడంట. అనుకొని కోపము భక్త సింగ్ గారికి చాలా కోపం వచ్చేసి ఆయనతో మాట్లాడకుండా ఉన్నాడంట. ఒకరోజు ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుతూ ఉంటే, యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా తను బాప్తిసం పొందాడని చదివినప్పుడు యోహాన్ అంటాడు, అయ్యా నేను నీ ద్వారా బాప్తిసం పొందాలి కానీ నువ్వు నా ద్వారా పొందడం ఏంటంటే, ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలాగును, నువ్వు బాప్తిసం తీసుకుంటలేవంటే దేవుని నీతిని నువ్వు నెరవేర్చడం లేదని అర్థం. దేవుని ఆజ్ఞ బాప్తిసం అనేది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఏంటిది చివరి 2 వచనాల్లో 20-21 అంటాడు, వీరిని ఏం చేయాలి, అనేకులను శిష్యులను చేసి ఏమంటాడు, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో వీరికి బాప్తిసం ఏమంటాడు. మార్కు 16:16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీకు సమయం ఉంది. అతి తెలివితోని దొంగ తీసుకున్నాడా, నేను కూడా తీసుకోనంటే అది నీ కర్మ. అర్థమైందా? కొంతమందికి అతి తెలివి ఉంటుంది. దొంగకు టైం ఉందా అండి? అప్పటికే భయంకరంగా కొట్టారు, కాళ్ళు విరగొట్టారు, చనిపోయే కొన్ని క్షణాలే, కొన్ని నిమిషాలలో చనిపోతాడు. మరి నీకు రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, మందిరానికి వస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీకేం లేదు బాప్టిజం. భక్సింగ్ గారు ఎప్పుడైతే ఆ వాక్యం విన్నాడో, అంబో యేసు ప్రభే దేవుని నీతిని నెరవేర్చాలని బాప్తిసం తీసుకున్నాడు. ఆయన 2 రకాలుగా జీవించాడు. దేవుని కుమారునిగా, నరునిగా జీవించాడు, కానీ ఆయనలో ఎలాంటి పాపము లేదు. వెంటనే భక్సింగ్ గారికి భయం వేసి ప్రార్థన చేసుకున్నాడట, ప్రభువా నన్ను క్షమించు, బాప్తిసం విషయంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నా, బోధ చేస్తున్నా, వాక్యం చెప్తున్నా అనుకున్నా, కానీ నన్ను క్షమించని వెంటనే ఆయన ఒప్పుకొని బాప్తిసం కొరకు సిద్ధపడి బాప్టిజం తీసుకున్నాడు. నువ్వు నేనెంత కదా అండి. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి ప్రేమైన సోదరి సోడా. ఎవరైనా ఇంకా బాప్తిసం అంటే నీకు సంపూర్ణ రక్షణ నిశ్చయిత ఉండి, మారు మనసు నిశ్చయిత ఉండి, ప్రభు నిన్ను క్షమించాడనే నిశ్చయిత ఉంటే నువ్వు నిరభ్యంతరంగా, ఏ భయము లేకుండా, ఏ కలవరం లేకుండా, ఏ ఆటంకం లేకుండా, లక్షణంగా, సంతోషంగా నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. హ్యాపీగా నీటి బాప్తిసంలో నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు, ఇదిగో నా జీవితం మారిపోయింది. లేదు అమ్మో నేను మారినో లేదో నాకే డౌట్ కొడుతుంది కొంచెం అని అనుకుంటారు చాలామంది. సంఘంలో 3 రకాల గుంపులు ఉంటారట. ఒకటి సంపూర్ణ రక్షణ నిశ్చయిత కలిగిన వారు, వాళ్ళకు రక్షణ ఉంటుందని వాళ్ళకు తెలుసు, ఓకే, వాళ్ళతో ఇబ్బంది లేదు. కొంతమంది రక్షణ లేకుండా ఉన్నట్టు నటన చేస్తారు, వాళ్ళతో ఇబ్బంది సంఘంలో, గుర్తుపెట్టుకొని. సంపూర్ణంగా మారు మనసు పాప క్షమాపణ పొంది రక్షణ ఉన్నవారు ఒక గుంపు. రెండో గుంపు ఏంటంటే వాళ్లకు రక్షణ ఉండదు కానీ అన్ని పనులు చేస్తారు సంఘంలో. వాళ్ళు ఇంకా ఉరుకురికి చేస్తారు, అన్నిటికీ ముందుంటారు కానీ రక్షణకు వెనుకుంటారు. అంగడిలో అన్నీ ఉంటాయి, అల్లుడి నోట్లో శని ఉంటుంది. నీకు అన్నీ ఉన్నాయి, సంఘం ఉంది, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, సేవకుడు ఉన్నాడు, అందరు ఉన్నారు, కానీ నీకు శని ఉంది. ఏంటిది? రక్షణ లేదు. అన్నీ ఉన్నా యేసు లేకుంటే నీ జీవితము సున్నా. అందుకే కొంత అబ్బో వీడు చూడు ఏసు తక్కువ ముఖం, ఎప్పుడు చూడు ముఖం అంతా మార్చుకుని ఉంటాడు, ఏసు తక్కువను వారా నువ్వు ఏసు తక్కువ ముఖం పెడతాను. కొంతమంది అంటారు ఇల్లును, ఏసు తక్కువ ఇల్లు కాదు అది, ఎప్పుడు ఏదో గొడవ, ఊరికే పంచాయతీ అంటారు కదా. అంటే యేసు ఉన్న ఇంటిలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. ఆ పూటకు భోజనం ఉన్నా లేకున్నా శాంతిగా ఉంటారు. భార్య, భర్త, పిల్లలు ప్రేమగా ఉంటారు. యేసు తక్కువ ఇల్లు, యేసు తక్కువ జీవితం ఎట్లుంటుంది? నెమ్మది ఉండదు, కలవరం ఉంటుంది, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వాళ్ళు కలవరపడతారు, ఇతరులను కలవర పెడతారు. అర్థమైందా నేను చెప్పింది? కనుక ప్రియులారా,
ఇది రెండవ గుంపు. మూడో గుంపు ఎట్లాంటి వాళ్ళు అంటే రక్షణ ఉంటుంది, బాగా వినాలి, ముఖ్యంగా యవ్వనస్తులు. రక్షణ ఉంటుంది వాళ్ళకు తెలుసు వాళ్ళ మనసాక్షికి, కానీ అనుమానం ఉంటుంది అనుమానం ఉంటుంది. రక్షణ ఉన్నదో లేదో, నాకు ఉన్నదో లేదో అనుకుంటారు. దాన్ని అనుమానం అంటారు. నువ్వు వాక్యం చదివితే ప్రభు నీతో మాట్లాడతాడు. రక్షణ ఉన్నా కూడా కొందరు అనుమానం ఉంటుంది. నేను బాప్తిజం తీసుకుంటే నిలిచి ఉంటానో లేదో, నాకు రక్షణ ఉన్నదో లేదో అని భయపడతాను. ఇలాంటి మూడో గుంపు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారే బాప్తిజం తీసుకున్నాడు, భక్సింగారు తీసుకున్నాడు. కాబట్టి నువ్వు తీసుకోవటంలో తప్పు లేదు, అది మంచిది, దేవుడు చెప్పిన ఆజ్ఞ. తర్వాత లూకా సువార్తలు అంటాడు 7వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని సంకల్పం. శాస్త్రులు పరిశీలిత అంటారు, మీరు బాప్తిజం తీసుకోకుండా దేవుని సంకల్పాన్ని మీరు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. చదవండి ఆ మాట. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా, చదవండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. బాప్టిజం అంటే మూడోది ఏంటంటే దేవుని సంకల్పం. ఏంటిదండి? దేవుని సంకల్పం. మూడు విషయాలు చాలా ఉన్నాయి, మూడే చెప్పిన. ఒకటి, బాప్తిసం అనేది దేవుని ఆజ్ఞ. రెండోది, బాప్తిసం అనేది దేవుని నీతిని నెరవేర్చేది. మూడోది, బాప్తిసం అనేది దేవుని సంకల్పం. కాబట్టి నువ్వు తీసుకుంటే దేవదూతలు, ప్రభు, సంఘము, సేవకులు అందరూ సంతోషిస్తారు, నీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. నేను 2000 సంవత్సరము హెబ్రోన్ యూత్ క్యాంపులో మే 27వ తారీఖు నేను బాప్తిజం తీసుకున్నా. కానీ అప్పటి వరకు ఎవరికి రక్షణ లేదు, మా అమ్మ వాళ్ళకి ఎవరికి. కానీ నేను చాలా బాధపడిపోయినా. ఒకవేళ మా అమ్మ వాళ్ళకు, మా అన్న వాళ్ళకు రక్షణ ఉంటే నేను ఈరోజు ఒక యవనస్తునిగా బాప్తిజం తీసుకుంటా ఉంటే ఎంత సంతోషించేవారో అని అనుకున్నా. మా సంఘస్థులు 2-3 ఉన్నారు అంతే, నేను బాప్తిజం తీసుకొని బయటకు వచ్చేసరికి. కాబట్టి ఇప్పుడైతే నీకు చక్కగా దేవుడు రక్షణ పొందిన కుటుంబాన్ని ప్రభు ఇచ్చాడు. ముఖ్యంగా నీ యవన కాలంలో బాప్తిజం తీసుకుంటే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు, నీ కుటుంబం, సంఘం. కాబట్టి సరే, ఇక్కడ ఈ తెసలోని గిల్గాల గురించి మొదలు పెడితే ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళా గుంజితే ఎక్కడికో వచ్చింది చైన్. సరే, తెసలోనికే సంఘంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్న మెయిన్ విషయాలు చెప్తా. చదవండి 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి చాలు. ఇక్కడ మంచి మొదటి లక్షణం ఏంటంటే అండి, 2వ వచనంలో ఉంది, విశ్వాసముతో కూడిన మీ పని. తెస్సలోనికే సంఘం ఎలాంటి సంఘం అంటే విశ్వాసముతో పనిచేసే సంఘం. ఈ గిల్గాలు సంఘానికి విశ్వాసం ఉందా? చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ విశ్వాసం ఉండదు. ఏంటిది? కొంతమంది చదువుకుంటానంటారు కానీ చదువు రాదు. అవునా కదా? కొంతమంది అయ్యో 10 ఏళ్ళు హాస్టల్లో ఉన్నా కదా బిడ్డ, ఏం చదివినవరా అని నెత్తి కొట్టుకుంటారు. తీరా చూస్తే వాడు ఫెయిల్ అవుతాడు. ఏం లాభం 10 సంవత్సరాలు చదివించి? ఏమండి, కొందరు బీటెక్ చదువుతారు, ఎన్నో బ్యాక్లాగ్స్ ఉంటాయి, చివరికి ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఏం లాభం బీటెక్ చదివి? ఏం లాభం? కొండంత రాగం తీసి వెనకటేవాడు అని చిన్న పాట పాడిండట. అందరం వీడు కొండంత రాగం తీసి ఇంత చిన్న పాట పాడు. వెనకటేవాడు కొండం దావి ఎలుకని పట్టిండట. అరే వీడు కొండం దావి ఇన్ని రోజులు కొండం దావిని, కానీ లాస్ట్కి పట్టింది ఏంది? బంగారం కాదు, ఏంది? ఈనాడు సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే విశ్వాసము లేదు, సంఘంలో ఏమి లేదు, విశ్వాసము లేదు. ఒకవేళ నీకు విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టడుగా నువ్వు
ఉండలేవు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్తలో వచ్చి అడిగారు, ప్రభువా నువ్వు ఆ అంజూరపు చెట్టును చూసి ఇక నువ్వు ఎన్నడూ కాపు కాయకుందువు కాకనగానే అది వెంటనే ఏమైందండి? ఎండిపోయింది. అరే ఎలా జరిగింది ప్రభువా ఇది అంటే, ప్రభు అంటాడు, నేనే కాదు, నా యందు విశ్వాసం ఉంచారనుకో మీరు నాకంటే అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. ఎంత? ఆవగింజంత. ఆవగింజ ఎంత ఉంటుందండి? చిన్న ఉంటాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే అంత కూడా మనకు లేదని కదా. అంత కూడా మనకు లేదు, అంత కూడా మనకు లేదు. పేతురుని అంటాడు ప్రభు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, అల్ప విశ్వాసి సందేహం ఎందుకయ్యా? నడిచి రమ్మన్నా రావాలంతే, మళ్ళీ గాలి తుఫాను వైపు ఎందుకు చూస్తావు వెనక్కి? చాలామంది తొందరపాటు ఉంటుంది, తొందరపాటు. 1 తిమోతి 6వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు, అనేకులు విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన శోధనల చేత పీడింపబడుతున్నారట. పిల్లరా, విశ్వాసము లేకుంటే మనం విశ్వాసులను పిలువబడలేము. సంఘములో ఉన్న ఈ తెసలోనికే సంఘములో ఉన్న విశ్వాసులు పౌలు తెసలోనికే వదిలి కొరింథీకి వెళ్ళినా కూడా వీరు మాత్రము వారు నేర్చుకున్న విశ్వాసంలో ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. ఓర్ప విశ్వాసంలో స్థిరంగా ఉండలేక వెళ్ళిపోయింది నయోమిని ముద్దు పెట్టుకొని. రూతు విశ్వాసంలో స్థిరంగా ఉన్నది. కాబట్టి నువ్వు నేను సంఘంలో ఎలాంటి పరిస్థితులున్నా, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, వ్యక్తిగతంగా నీకు ఎలాంటి పరిస్థితులున్నా, నువ్వు విశ్వాసంలో ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాసమును కోల్పోవద్దు. విశ్వాసం ఎలాంటిదంటే ఇంధనం లాంటిది. ఒక వెహికల్కి ఇంధనం లేకుంటే వెహికల్ ఆగిపోతుంది కదా. ఏదన్నా బండి, మోటార్ సైకిల్ కానీ, ఆ టాటా మ్యాజిక్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ కానీ, బస్సు కానీ, ఏదైనా స్కూటీ కానీ, ఇంధనం లేకుంటే, పెట్రోల్ డీజిల్ లేకుంటే ఏమైపోతుందమ్మా? అది ఆగిపోతుంది. అలానే విశ్వాసిగా నీకు విశ్వాసం లేకుంటే నువ్వు క్రైస్తవ జీవితంలో ఏమైపోతావు? ఆగిపోతావు, సాగిపోలేవు. విశ్వాస జీవితంలో నువ్వు ఆగిపోతావు. కాబట్టి మనకున్న పేరు ఉంది కానీ అది లేదు. ఏంటిది? పేరు ఉంది కానీ క్రియలు లేని విశ్వాసము మృతం. కొంతమంది విశ్వాసాలు అని చెప్పుకుంటారు కానీ క్రియలు ఉండవు. నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళు టేక్లో కూడా వెళ్ళాలి, ధర్మారంలో మీటింగ్ పెట్టాం. వెళుతూ ఉంటే ఒక అక్క ఏం తెచ్చుకోలేదు, బాగా చలి ఉంది, ఏం తెచ్చుకోలేదు. ఒక ఇంటికి వెళ్ళి ఆ గేటు ముందు ఆగి ఏదన్నా ఒకటి అమ్మ, పాపం ఈ సిస్టర్ చలి బాగా వస్తుంది, దూరం వెళ్ళాలంటే మేము ఎక్కడ లోపలికి వెళ్తాం అనుకొని గేట్ తీసుకొని ఆమె ముందు రోడ్డు మీద కొరికొచ్చి, అంకుల్ అన్నీ కప్పుకున్నాం అంకుల్, ఉన్న కాడికి కప్పుకున్నాం అంకుల్, ఇంక ఏం లేదు ఇవ్వడానికి. నాకు చాలా బాధ వేసింది. అరే ఏంది ఇట్లా? ఒక్కసారి కాదు 10 సార్లు అంటుంది, అంకుల్ అన్నీ కప్పుకున్నాం అంకుల్, ఒక్కటి లేదు ఇవ్వడానికని. అదే ఒక పేద ఇంటికి వెళ్ళినాం, ఒక అక్క పేదరాలు, పేద ఇల్లు వెళ్ళినాం, ఆమె ఇచ్చింది. తేడా చూసారా? విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అన్నాడు ప్రభు, నేను వస్త్రము లేకుండా ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చి. ప్రభువా నువ్వెప్పుడు వస్త్రం లేకుండా అంటే, ఈ నా సహోదరులలో ఒకనికి లేకుంటే నాకు లేక, ఆయనకిస్తే నాకు ఇచ్చినట్టే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేది ఎందుకు? సత్క్రియలందు ఆసక్తులు గలవారు ఉండవాలని తీతు పత్రికలు అంటారు 2వ అధ్యాయం 13వ వచనంలో. సత్క్రియలందు ఆసక్తి గలవారంగా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని సంఘంలో విశ్వాసులము మనము
విశ్వాసంతో పనిచేయాలి. దేవుని సేవకుడు ఏదైనా పని ఆరంభించినప్పుడు మనం సహకరించాలి. అన్నా చేయన్నా, ప్రభు సహాయం చేస్తాడు చేయన్నా అనాలి. అన్నా మనకు వచ్చేదే ఏం లేదు కదా, అవుతుంది అంటావా అంటే ఆరంభంలో బోధా పడగొట్టుతుడు. ఏంటిది? ఈ విశ్వాసంతో కూడిన మాటలు కాదు. ఒక దేవుని సేవకుడు విశ్వాసంతో ఆరంభించాడు. చాలామంది హేళన చేశారు, ఏమీ లేదు. 20 లక్షల మందిరం కట్టాడు. వెళ్ళారా? విశ్వాసం అంతే. ఒక దేవుని సేవకుడు విశ్వాసంతో పని చేపిస్తున్నాడు. విశ్వాసాలు సరిగా ఎవ్వరు సహకరించడం లేదు, హేళన చేయడం. అయితే కనీసం మేస్త్రీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఒక సహోదరు వచ్చి వాళ్ళు అన్నారు, మేస్త్రీలు, అన్న కనీసం బస్ కిరాయాన్ని ఇవ్వండి, బస్ ఛార్జ్ అని ఇవ్వండి అన్న, మేము వెళ్ళడానికి కనీసం ఒక 200, 300, 500 అవి కూడా లేవు బ్రదర్ అంటే వాళ్ళు, అరే ఏంది, ఎట్లా వెళ్ళాలి? 80 కిలోమీటర్లు వెళ్ళాలి వాళ్ళు. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సేవకుడు. వాళ్ళు ఏమో బాధపడుతున్నారే మనం ఎట్లా వెళ్ళాలని. చివరికి ఒక సహోదరి వచ్చి 50,000 రూపాయలు తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న. విశ్వాసం. ప్రతి పని మనం విశ్వాసంతో చేయాలి. నువ్వు విశ్వాసివని చెప్పుకుంటున్నావు, విశ్వాసం ఉందా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. లూకాసు వార్త 18:8 అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మీలో విశ్వాసము కనుగొనునా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో అంటాడు, మీ విశ్వాసము ఎక్కడ? గాలి తుఫాన్లు, ఆ ఓడను గాలి తుఫాను కొడతా ఉంటే శిష్యులు కలవరపడిపోతారు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా మేమేమో బాధపడుతుంటే నువ్వు నిద్రపోతున్నావు, లే 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 మేము మునిగిపోతున్నాం, చనిపోయే పరిస్థితిలో ఉంది. యేసుప్రభు లేచేమంటాడు? విశ్వాసము లేని మూర్ఖతరమా. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. కాదు 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 24వ వచనం. ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడైనా మీ విశ్వాసం ఎక్కడని వారితో అనను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అని అవి లోబడుచుండే, ఈయన ఎవరో అని. చూసారా ఎంత ఘోరం? ఆయనతోనే తిరుగుతున్నారు కానీ ఏమంటున్నారు వీళ్ళు? అరే ఈయన ఎవరో. చాలామంది యేసుప్రభు నమ్ముకుంటారు కానీ యేసుప్రభు ఎవరమ్మా అంటే, ఏమో మాకేమెరక, బైబిల్ పట్టుకొని అయితే పోతున్నాం మందిరానికి. శిష్యులు అంటున్నారు ఇక్కడ, గాలి తుఫాను ఈయనకు లోబడుచున్నామని భయపడి ఈయన ఎవరో. నువ్వు యేసుప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఆయన ఎవరు అనుకుంటున్నావు? శిష్యులు అంటున్నా ఈయన ఎవరో అంటే ఇంకా వాళ్ళకి అర్థం కాలే యేసుప్రభు అంటే ఎవరు అనేది. నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది యేసుప్రభు నమ్ముకొని, ఆయన ఎవరో అనేది నీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అంటాడు ప్రభు, అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు బయట? పేతురుని అడుగుతాడు. వాళ్ళు అన్నారు, ఒకరు ఏలియా అని, ఒకరు మోషే అని అంటారు. మరి మీరేమనుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? ఇక్కడ కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? గాలి తుఫాను, కష్టాలు, శ్రమలు, రోగాలు, బాధలు, సంఘంలో, కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో వచ్చినప్పుడు నీకు విశ్వాసం లేకుండా బాధపడుతున్నావు. ఉందా విశ్వాసం? దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నా పిల్లల్ని బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, వృద్ధి చేస్తాడు. ఈరోజు పేదరికంలో ఉండొచ్చు కానీ దేవుడు ఒకరోజు నా కుటుంబాన్ని ఎత్తిపడతాడనే విశ్వాసం నీకుందా? చిన్న చిన్న వాటి కూడా భయపడి
చిన్న చిన్న వాటి కూడా కలవరపడి మందిరాన్ని రాలేకపోతున్నావు, వెనుకబడిపోతున్నావు, జారిపోతున్నావు, తప్పిపోతున్నావు. ఎప్పుడో నీకు గుర్తుకొచ్చినప్పుడు మందిరానికి వస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేవు. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, విశ్వాసం లేని మూర్ఖతరము. ఎన్నోసార్లు ప్రభు హెచ్చరించాడు సందర్భాన్ని బట్టి. తోమాతో అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు ధన్యులు. ఇక నుండి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమే జీవించాలి. తోమా స్వయంగా యేసు ప్రభుతో కలిసి ఉన్నాడైన ఆ 3.5 సంవత్సరాలు ఆయన కూడా ప్రభుతో ఉన్నాడు. కానీ నమ్మలేదు ఆయన. ఆయన తిరిగి లేచి మాకు ప్రత్యక్షమైనంటే నమ్మలేదు. ప్రభు నీతో ఈరోజు చెప్తున్నాడు, ఇక నుండి నీవు అవిశ్వాసివి కాక విశ్వాసమే జీవి. ప్రభు కార్యం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, మనలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికంగా దయచేయు దేవునికి. నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మనము తెస్సలోనికే సంఘం ఎలాంటి సంఘం అంటే మంచి విశ్వాసంతో పనిచేసే సంఘము, విశ్వాసము కల సంఘం. ఈ గిల్గాలులో ఉన్న ప్రేమైన సోదరి సోడా, దేవుని సంఘములో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో నీకు విశ్వాసం ఉందా? ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు బాగు చేస్తాడు, ప్రభు ఇస్తాడు. కొంతమంది చిన్న చిన్న వాటికి అలుగుతూ ఉంటారు. ఒక ఆయన 1 సంవత్సరం మందిరానికి రాలే. అడగండి అంట, అన్న ఎందుకు వస్తలేమంటే నా కొడుకు ఎంబీబీఎస్ సీట్ రాలే, అందుకని మందిరానికి వస్తలే అని చెప్పాడు. ఒకప్పుడు అడుక్క తినేవాడు, తిండి లేక ఎంతో పేదరికంలో ఉన్న వ్యక్తికి భార్యాభర్తలకు ఉద్యోగం ఇచ్చి, పెద్ద బంగళా ఇచ్చి, మంచి కారు ఇచ్చి, మరి ఇవన్నీ ఎవరు ఇచ్చారు? నీ కొడుకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వలేదని, నీట్లో సీట్ రాలేదని నువ్వు మందిరాన్ని బంద్ చేస్తావా? చెప్పండి. సీటు రానంత మాత్రాన దేవుడు లేడా? నీకు ఇల్లు ఇయ్యనంత మాత్రాన దేవుడు కాడా? చెప్పండి ప్రియులారా. అందుకనే తెస్సలోనికే సంఘం ఎలాంటి చక్కని సంఘం అంటే విశ్వాసం ఉన్నట్టు సంఘం. నీకుందా విశ్వాసం? 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ అంటున్నాడు విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. రూతులాగా నిలకడగా ఉండాలి. కనుక ప్రియులారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడతా. రెండవది త్వరగా చెప్తా. రెండవది అదే 1 తెస్సలోనిక 1:2 వచనం. 2వ వచనం ఏంటిది? విశ్వాసంతో కూడిన పని, వర్క్ ఆఫ్ ఫెయిత్. రెండవది ప్రేమతో కూడిన ప్రయాసం. మీ ప్రయాసం అంటున్నాడు. తెస్సలోనికే సంఘం ఎలాంటిదంటే ప్రేమతో కష్టపడే సంఘము. ఇది పేద సంఘమే కావచ్చు, దీనికంటే పేద సంఘం తెస్సలోనికే సంఘము. కానీ అక్కడ ఉన్న విశ్వాసంలో ఏముంది? విశ్వాసంలో ఐశ్వర్యవంతులు వాళ్ళు, విశ్వాసంలో ధనవంతులు వారు. అందుకనే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రేమతో దేవుని పని చేసేవారు, ప్రేమతో సంఘానికి సహకరించేవారు, ప్రేమతో కష్టపడేవారు. కాబట్టి ప్రేమతో కూడిన ప్రయాసము. చెప్పండి, ప్రేమతో కూడిన ప్రయాసం. 1 కొరింథీ 14:1 వచనంలో అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. 2 తిమోతి 4:2 అంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడుడి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒక మాట చదవండి. 1 దినవృత్తాంతంలో 29:2-3 వచనాలు. అక్కడ దావీదు అంటాడు, దేవుని మందిరం కొరకు ఆయన బహుగా ప్రయాసపడ్డాడంట. కాబట్టి విశ్వాసులంగా మనము ఎప్పుడు మన సొంత పనులనే చూసుకోవద్దు. దేవుని పని కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రేమతో చేయాలి, ఇష్టపడి చేయాలి, ఇష్టపడి చేయాలి.
మందిరంలో ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు క్రిస్మస్ ఉంది, 31 ఉంది, 1 తారీఖు ఉంది. ఏమైనా నేను మా దగ్గర నెల రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నాం, పెయింట్ వేయాలి, రండి వాక్యాలు రాపించాలని. ఒక్కరు రావటం లేదు. మొన్న డోలకు రిపేర్ చేయించడానికి కూడా నేనే వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అంటే సంఘం అంటే ఒక సేవకుందేనా, మీది కాదా? చెప్పండి, అవునా కదా? పౌలు అంటాడు, ఇష్టపడి చేసిన ఎడలా జీతం దొరుకుతుంది. ఒక సువార్తే కాదు, దేవుని ఇంట్లో నువ్వు ఇష్టపడి చేయాలి ఏ పనైనా, అది అప్పుడే నీకు జీతం. నీలో ప్రేమ లేదనుకో, ప్రేమ ప్రయాసపడుతుంది, ప్రేమ కష్టపడుతుంది, ప్రేమ ఎంతైనా ఓర్చుకుంటుంది, ప్రేమ భరిస్తుంది. దేవుని కొరకు ఎంత పనైనా చేయడానికి ప్రేమ ఉన్న విశ్వాసి ఇష్టపడతాడు. అవునా కదా? నీలో ప్రేమ లేకుంటే చిన్న పని చేయడానికి కూడా నువ్వు ఇష్టపడవు. కాబట్టి తెస్సలోనికే సంఘం ఎలాంటిదంటే ప్రేమతో ప్రయాసపడే సంఘం. మనం ఎప్పుడు మన పనులే చూసుకుంటాం, మరి దేవుని పని ఎవరు చేయాలండి? అవునా కదా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, చదవండి ఆ మాట. ఫిలిప్పీ 2:4. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలా? చూడాలి. ఎప్పుడు మన సొంత పనులే కాదు, దేవుని పని ఎవరు చేయాలి? మరి ఒక దేవుని సేవకుడే చేస్తాడా? ఆయన కుటుంబమేనా? సంఘం అంటే మీకు సంబంధం లేదా? 21 వచనం చదవండి. అదే ఫిలిప్పీ 2:21. అందరూను తమ సొంత కార్యములను చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. 2వ కొరింథీ 11:28 వచనంలో అంటాడు పౌలు, ఇవన్నీ గాక సంఘము కూర్చిన చింత నాకు కలదు. నిజంగా నిజమైన విశ్వాసి ఎవరంటే, నిజమైన ప్రేమ కలిగిన వారు ఎవరంటే సంఘం గురించి చింతించేవారు. నీ చింత దేవుని మీద వేయి, కానీ సంఘం గురించి నువ్వు ప్రయాసపడు, సంఘం గురించి కష్టపడు. అప్పుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే నీలో ప్రేమ ఉంటే నువ్వు ప్రయాసపడడానికి ఇష్టపడతావు. తర్వాత అదే 2వ వచనంలో అంటాడు, తెస్సలోనికే సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 1:2 అంటాడు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. నిరీక్షణ ఉండాలి, దేవుడు చేస్తాడు. ఓర్పు. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే ఎన్నో శ్రమల గుండా వెళుతుంది. అప్పటికే పౌలుని చంపాలని చూస్తే పౌలు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పౌలు వెళ్ళిపోయినా కూడా ఈ సంఘము ఎన్నో శ్రమలు అనుభవిస్తుంది. చూడండి, యాసోను ఇంటి మీద పడి యాసోను భయంకరంగా కొట్టారు, లాక్కెళ్ళారు. అధికారుల ప్రధాన యాజకుల దగ్గర లాక్కెళ్ళారు యాసోను. ఒక యాసోను గురించే రాయబడింది. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ప్రయాసపడ్డాయో తెస్సలోనికే సంఘంలో ఉన్న విశ్వాసులు. పిల్లరా, మనము అన్ని మంచిగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలమైన పరిస్థితులలో, కష్టతరమైన పరిస్థితులలో, శ్రమకాలంలో సంఘానికి మనం ఎలా ఉండాలి? సపోర్ట్గా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? సపోర్ట్గా ఉండాలి. ఒకసారి ఒక దేవుని సేవకుని మధ్యప్రదేశ్ భూపాల్లో ఒక 40 మంది వచ్చి కర్రలతోని పడేసి కొడుతూ ఉంటాంటే సిస్టర్స్ అడ్డం పోయినట్టు అందరు ఇట్లా రౌండ్ అప్ అయినట్టు, కొట్టొద్దు మా సేవకుని కొట్టొద్దని. ఒకసారి వరంగల్లో కూడా అదే జరిగింది. పవన్ కుమార్ అన్న ఉండే, ఆయన మహిమలోకి పిలువబడ్డాడు. ఆయన మీరు ఇట్లా కొట్టడానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఇట్లా అన్న కొట్టొద్దని ఇట్లా. మనమైతే తన్నులో పడితే పడని మనకేందని పరిగెత్తుతాం. ప్రతికూలమైన పరిస్థితులలో కూడా మనం ఎట్లా ఉండాలి? చేప ప్రవాహము అంటే నదీ ప్రవాహము ఎదురు ఈదుతుంది. చేప ఎదురు, మీరు గమనించారా చేపలని ఎప్పుడన్నా? ఎదురు ఈదుతుంది అది. చేపలు విశ్వాసంలో సాదృశ్యంగా ఉన్నాం. మనకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు
ఇది కాదు ఇంకో సంఘాన్ని పోతావు అనుకోవద్దు. అక్కడ కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి, మళ్ళీ ఎక్కడ పోతావు? కాబట్టి ప్రియులారా, నిరీక్షణ ఉండాలి, ఓర్పు, సహనము. ఈ తెసలోనికే సంఘంలో ఉన్న విశ్వాసులు ఓర్పు, సహనము కలిగిన సంఘం. తర్వాత 4వది చదవండి, 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారై, నడుచుకోవాలనలే, నడుచుకొనిన వారై. ఈ తెసలోనికే సంఘము ఏంటిదట? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకో. ప్రియులారా, తెస్సలోనికే సంఘం ఎలాంటి సంఘం అంటే ప్రభువును పోలి, దేవుని సేవకులను పోలి నడుచుకునే సంఘము. ఈ గిల్గాలులో ఉన్న సంఘమా? దేవుని బిడ్డలారా, మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. పోలి అంటే కొంతమంది అంటారు, అబ్బా ఇడు సేమ్ వాళ్ళ నాయన పోలికనే, అదే ముక్కు, అదే కళ్ళు, అదే మాట, అదే నవ్వు అంటారు. మరి మన పరలోక తండ్రి యేసు ప్రభు, మరి ఆయన లక్షణాలు మనలో ఉండాలి కదా ప్రభుని పోలంటే కదా. ఆయన లక్షణాలు ఉండాలా వద్దా? ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా. లేవి 11:44-45 అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆయన ప్రేమ కలిగినోడు. ఫిలిప్పీ 2:5 అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగిన. ప్రేమ కలిగిన మనసు. దేవుని మనసు ఎలాంటిదండి? ప్రేమ. మనలో ప్రేమ లేదు, దోమలు ఉన్నాయన్నీ కదా. ప్రేమ ఉంటే నువ్వు కోపం చేయవు, ప్రేమ ఉంటే అలిగి మందిరం రాకుండా ఉండవు, ప్రేమ ఉంటే దేవుని పని చేస్తావు, దేవుని కొరకు కష్టపడతావు, సంఘం కొరకు కష్టపడతావు. శక్తి వంచన లేకుండా నీ డబ్బును, నీ తలాంతును, నీ బలము, నీ శక్తిని దేవుని పని కొరకు వాడుతావు ప్రేమ ఉంటే కదా. కొంతమందికి దేవుడు ఎంతో విస్తారంగా భూమి, పంట, డబ్బు ఇస్తాడు, కానీ ప్రభు పని కొరకు ₹1 ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. నిజంగా మరి వారిలో ప్రేమ ఉన్నట్టేనా? ఏంటిది? ఓ మోటు సామెతుందిగా, గుమ్మిల వాళ్ళు గుమ్మిలనే ఉండాలన్న కొడుకులు గూటా లెక్క ఉండాలన్నాడట. అంటే మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలే? గుమ్మిలో వడ్లు తీసి నువ్వు బియ్యం పట్టించి పిల్లలు పెడితేనే వాడు బలంగా ఉంటాడు. గూటం అంటే అంటే మోటు సామెత ఇది, బలంగా ఉంటుంది కదా. రోజు పచ్చడా కారం మీరం వేస్తే పిల్లోడు బలంగా ఉంటాడా? ఉండడు. వాని బలమైన ఫుడ్ పెట్టు. నువ్వు సంఘం కొరకు కష్టపడితే, సంఘం కొరకు ఖర్చు చేస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడు? 3 రోజుల కొండైంది ప్రసంగం తర్వాత ఏమన్నాడు? అయ్యా వీళ్ళను ఉపవాసంతో పంపించుట నాకు మనసు లేదు, వీళ్ళకి ఏమన్నా పెట్టండి అన్నాడు. అయ్యా 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి కానీ ఇంతమంది ఉన్నారు, సరిపోతుందా? అవునా కదా. వాళ్ళ అవిశ్వాసం చూడండి. శిష్యులే ఏంది 2 చేపలు తీసుకొచ్చి గిల్గాల్ సంఘం అంతా పెడతాడట మన అన్న జార్జ్ ముల్లర్ అన్న. ఏలనగా మాట్లాడతాం మనం కదా. మరి నీకు ఆ మనసు ఉంటే ఇయ్యరాదు? ఎవరన్నా వద్దంటున్నారా నిన్ను? నువ్వు ఇయ్యవో కొన్ని ఇయ్యనియ్యవు. సూషేకార్ది మేషేకార్దిని జడగొట్టినట్టు నిజంగా కొంతమంది ఇల్లు తిరిగి ఇయ్యనియ్యరు. ఒక సంఘంలో నేను పేరు చెప్పనులే కానీ అక్కడ ఒక ఆయన ఉంటాడు, ముసలాయన, పెద్ద నౌకరు చేసి రిటైర్ అయిన. ఇల్లు తిరిగి ఏం చెప్తాడు తెలుసా? సేవకుడు ఇంటికి వస్తే గిఫ్ట్ ఇవ్వద్దు, ఇత్తనంగా అమ్మ మళ్ళీ మీరెందుకు ఇచ్చాడు, ఇవ్వద్దని చెప్తాడు. అట్లా చెడగొట్టి ఏమైంది తెలుసా? జనాలంతా తిరగబడి ఆయననే ఇప్పుడు కరివేపాకు లెక్క పక్క పడేసాడు. అంతే. ప్రజల్లో ఎవాల్యూషన్, మార్పు వస్తే అంతే. నిజం తెలుసుకుంటారు, ఏదో ఒకరోజు సత్యం తెలుసుకుంటారు కదా అండి. కనుక నీకు చేత కాకుంటే మేలు చేయకుండా పర్లే కానీ కీడు మాత్రం చేయకు. సంఘానికి కీడు మాత్రం చేయదు ప్లీజ్. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్న సేవకునిగా
సరే మీరు ఎలాంటో నాకు తెలియదు కానీ కీడు చేయొద్దు సంఘానికి. అభ్యంతరములు రాకమానో కానీ ఎవరి ద్వారా వస్తాయి వాడికి శ్రమ అన్నాడు ప్రభు. ఇస్కరియోతు యూదా ద్వారా ఏమైంది? అభ్యంతరం వచ్చేసింది. దేవాతి దేవుని అప్పగించాడు, ఏమైంది? వాడు నెమ్మది లేకుండా 30 వెండి నాణాలు పడేసి వెళ్ళి ఉరేసుకొని. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నీకు చేతనైతే సంఘానికి మేలు చేయి, ప్రభుని పోలి నడుచుకో. ప్రభు అన్నాడు, వీరిని పస్తులతో పంపించడం నాకు ఇష్టము, భోజనం పెట్టే మనసు ప్రభుది. హెబ్రీ 13:1 అంటాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయక మానకుడి. హెబ్రీ 6:10 అంటాడు, మీకు తెలియకుండానే దేవదూతలకు మీరు ఆతిథ్యం చేస్తున్నారు. మత్తయి 10 చివరి వచనాలు అంటాడు, ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రభు జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారని మేము విన్నామంటాడు. ఎంత మంచి మాట ఇది. తెస్సలోనికే సంఘము చిన్న సంఘమే, పేద సంఘమే, చిన్న మంద భయపడకడు అన్నాడు ఆయన. అలాంటి సంఘము దేవుని పోలి నడుచుకుంటున్న సంఘం అంటే ఓ 1000 మంది 2000 మంది ఉండి ఓ క్వైర్ టీం ఉండి ఏంది బాగా హంగులు ఆర్భాటాలు ఇట్లా చేసే సంఘం అని కాదు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడింటారో వారి మధ్య నేనుంటాను. కాబట్టి తెస్సలోనికే సంఘము ఎలాంటి సంఘము? ప్రభువును పోలి. గిల్గాల్లో ఉన్న ప్రేమైన సంఘమా, నువ్వు దేవుని పోలి నడుచుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. చివరిగా ఒక మాట చెప్తా, చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. అర్థమైనా? తెస్సలోనికే సంఘమట, అకయ, మాసిదోనియా ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలకు ఎలా ఉన్నారట? మాదిరిగా ఉంటారు. మాదిరి అంటే అర్థమైంది. ఇప్పుడు ఒకడు బాగా చదివేటోడు ఉంటాడు, ఒకడు మామూలుగా చదివేవాడు ఉంటాడు. సరే, ఒక్కింట్లో పిల్లలే. కొందరు ఏమంటారు, అరే అన్నం చూసి నేర్చుకోరా, వాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు, నువ్వు ఎందుకురా నాయన నీకు తిండి దండగా ఫీజు దండగా అంటారు కదా. అంటే తెస్సలోనికే సంఘము ఇతర సంఘాలకు ఎలా ఉంది? మాదిరిగా, విశ్వాసంలో మాదిరిగా ఉన్నారు, ప్రేమలో మాదిరిగా ఉన్నారు, దేవుని పని చేయుటలో మాదిరిగా ఉన్నారు, దేవుని పోలి నడుచుటలో మాదిరిగా ఉన్నారు. మరి మనం ఉన్నామా అట్లా? చెప్తున్నారా? ఈ గిల్గాలు సంఘము, ఈ భద్రాచలం, ఈ చుట్టుపక్కల, లేదా ఇప్పుడు నేను వచ్చిన మిమ్మల్ని చూసి చెప్పాలి బయటికి వెళ్ళి, నేను పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మాదిరిగా ఉన్నారయ్యా వాళ్ళ చెప్పగలగాలి. నేను చెప్పాలంటే ఊరికేనే చెప్తానా? ఇప్పుడు నిన్న ఒక ఆమె గురించి చెప్పినా, ఎందుకు చెప్పినా? మాదిరిగా ఉన్నదా ఆమె, ఫాదర్గా ఉన్నదా? నిజంగా అంత చలిలో పోతుంటే ఆమె కొత్తగా వస్తుందంట, అక్క విశ్వాసి అన్న వాళ్ళ దగ్గర. బయట కురికొచ్చి అన్ని కప్పుకున్న అంకులు ఒక్కటి లేదు ఇవ్వడానికి, అన్ని కప్పుకున్నాం అంకులు అంటుంది. సరే, అన్నీ కప్పుకుంటే అన్నింటిలో ఒక్కటన్నీ ఇస్తే బాగుంటాయి కదా మాదిరిగా. మళ్ళీ ప్రార్థన చేస్తుంది ఆమె, అబ్బో మనం తట్టుకోలేము ఆ ప్రార్థనకు, పారిపోవాలి. ఎంత ప్రార్థన చేస్తుందో. నేను మొట్టమొదట వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు, ప్రార్థన మీటింగ్ పెట్టినప్పుడు నేను అనుకున్నా, అమ్మో ఇంత ఆత్మీయురాలు ఇంకా ఈ సంఘంలో లేదు కావచ్చు అనుకున్నా. ఎంత మంచి సంస్కృత పదాలు యూజ్ చేస్తుంది ప్రార్థన చేయడానికి. కానీ క్రియల వరకు వచ్చేసరికి 0 మార్కులు. విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు యాకోబు రాష్ట్రం పత్రికలు. ఏం లాభం? కాబట్టి నిజంగా చాలా బాధ వేసింది నాకు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మాదిరిగా ఉండాలి. గిల్గాలు సంఘం అంటే ఈ పేరు చెప్తేనే అబ్బో వాళ్ళు ఉన్నది కొద్దిమంది అయినా ఎంత మంచిగా అనిపిస్తుంది. అక్కడికి పోతే పరలోకం దిగొచ్చినట్టు, దేవుని మహిమ నిండినట్టు అనిపిస్తుంది ఆ సంఘంలో. నేనెందుకు ఇంత ప్రయాసంతో వస్తుందో తెలుసా? ఎంత దూరమైనా అది దేవుని సంఘము, దేవుని ప్రజలు. ఇక్కడే ఎంతో సంతోషం ఉంటుంది. అది గుడిస, తాటాకుల, బిల్డింగా అని కాదు, దేవుని ప్రజలతో కూడి సంతోషించాలి.
కాబట్టి ప్రియులరా 5 విషయాలు చెప్పుకున్నాం. చెప్పండి, ముగిస్తాం. 1, మొదటి అధ్యాయం గురించే చెప్పాం. మాదిరికరమైన సంఘము, మాదిరికరమైన విశ్వాసులు అని చెప్పుకున్నాం. 1, విశ్వాసంతో కూడిన పని. నా వెనుక చెప్పండి, ముగిస్తా. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు, దేవుని సేవకులను ప్రభువును పోలి నడుచుకున్న సంఘము, చుట్టుపక్కల ఉన్న సంఘాలకు మాదిరిగా ఉన్న సంఘం. మరి 5 లక్షణాలు మన గిల్గాల్ సంఘం కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు అలా లేకుంటే చిన్న మాట హృదయంలో నువ్వు తీర్మానం చేసుకో. ప్రభా, మా సంఘంలో నేను కూడా ఆ తెస్సలోనికే సంఘంలో ఉన్న విశ్వాసులాగా నేను కూడా ఉంటా దేవా. సంఘం కొరకు కష్టపడతా, ప్రయాసపడతా, నా శక్తి వంచ నాకున్నంతలనే ప్రభు పని కొరకు సమర్పించుకుంటా. నాకేం లేకుంటే నా చేతనైన పని చేస్తా. ఒక అక్క అన్నది, అన్న డబ్బులంటే నేను ఇయ్యలేను కానీ నువ్వు ఏ పని చెప్పినా చేస్తా అన్నాను. నిజంగా వాళ్ళు ఎంత పని చేశారంటే ఒక 5,000 పని ఆమె కొడుకే చేశారు. కాబట్టి కనీసం దేవుడు నీకు చేతులు ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా. నువ్వు డబ్బులే ఇవ్వమని కాదు, ప్రభు ఇంట్లో ఎంతో పని ఉంటుంది, కష్టపడు, పని చేయి. కాబట్టి అలా మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూయండి.